వాళ్ళు అప్పుడు చిన్నవాళ్ళము. ఊపిరన్నతో అక్కడ మీటింగ్ పెట్టించినప్పుడు మేమందరం అక్కడ చాలా చురుగ్గా పనిచేసినటువంటి వ్యక్తులము. మీ అందరికీ తెలుసు మన్య బాబు గారు అంటే ఇటు సంగారెడ్డి జైరాబాద్ ప్రాంతంలో చాలామంది ఆయన పేరు తెలియని వారు ఎవరు ఉండరు బహుశా, అన్ని సంఘాల వారు. జహీరాబాద్లో కూడా ఉత్తమ్ గార్డెన్స్లో అనుకుంటా కదన్నా, ఉత్తమ్ గార్డెన్స్ నడిచినప్పుడు కూడా ఒకసారి వచ్చిన అయితే కలవలేదు అన్నకు. దేవునికి స్తోత్రం, అన్నకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. వారు ప్రేమించి ఈ సభకు రావడము ఎంతైనా ఆశీర్వాదకరం. అదేవిధంగా ఇజ్రాయేల్ అయ్య గారు, చాలామంది దైవ సేవకులు ఉన్నారు, మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా శిల్పవీణ అక్కకు కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. చాలాసార్లు అక్క పాటలు నేను వింటా ఉన్నా. జానన్నకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. వీరందరూ చాలా పరిచయస్తులు. తమ్ముడు రాజు తనకు మరి తబలా వాయిస్తాడు, హైదరాబాదు అల్గోల అబ్బాయిది. తనకు సొసైటీలో ఒక విలువ, తనలో ఉన్న కళను గుర్తించి నేను బయటకు తీసుకొచ్చి అల్గోల్ నుంచి చాలామందికి పరిచయం చేసి తన తబలలో నీకు మంచి కళ ఉంది తమ్ముడు, దేవుడిని వాడుకుంటారని బలపరిచాను. అట్లా చాలామందికి వారి వారిలో ఉన్నటువంటి కళ, ఆ ప్రావీణ్యత దేవుడు నాకు చూపించినప్పుడు వారికి నేను ఇప్పుడు తబలా వాయించినటువంటి తమ్ముడు అరవింద్ కూడా అన్ని కుటుంబాల నుంచి రక్షణ పొందాడు. గజ్వల్లో ప్రార్థన జరుగుతున్నప్పుడు రోజు వచ్చాడు, వాక్యం విని మారుమనసు పొందాడు. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న ఇంటి వారు ఎవరు రక్షణ పొందలేదు, తన ఒక్కడే పొందాడు. తనకు కూడా హాస్టల్లో ఉన్నప్పుడు పెట్టెల మీద వాయించేది తబలా. అక్కడొక పెట్టె ఇక్కడొక పెట్టుకొని ఆ పెట్టెల మీద వాయించేది. ఆ విధంగా నేర్చుకొని లాస్ట్ ఇయర్ అద్భుతమైనటువంటి ఒక పెద్ద ఈవెంట్ ఇప్పుడు ఇవాళ జరుగుతుంది ఎల్బీ స్టేడియంలో, ప్రేయర్ డే. పోయిన సంవత్సరం ఆ ప్రేయర్ డేకు అరవింద తబలా వాయించాడు. సో ఎంతో చిన్న స్థితిలో నుంచి, దీన స్థితిలో నుంచి దేవుడు లేవనెత్తి అనేక ప్రాంతాల్లో మరి తమ్ముళ్ళు సేవకులుగా, ఇప్పుడు తను కూడా సేవకుడు నర్సాపూర్ ప్రాంతంలో సేవ చేస్తున్నాడు. ఇంజనీరింగ్ అయిపోయింది. పాస్టర్ గోవర్ధన్ గారు తను కూడా ఇంజనీరింగ్ అయిపోయింది, తను కూడా సేవ నకరికల ప్రాంతంలో సేవ చేస్తున్నారు. ఇంకా కొంతమంది నా ద్వారా రక్షణలోకి వచ్చినప్పుడు బిడ్డలు దేవుని కృపను బట్టి సేవకులు అయ్యారు. కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు ప్రభు కొరకు నిలబడ్డారు. ప్రశాంత్ పట్ల కూడా నాకు ఒక ప్రణాళిక ఉంది. తను కూడా దేవుని చిత్తాన్ని తట్టి త్వరలో జర్మనీ దేశానికి పంపించాలనేటువంటి సంకల్పంతో ప్రయత్నాలు చేస్తున్నాను. దేవుడు కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. తనలో మంచి ఇంగ్లీష్ నాలెడ్జ్ తనకుంది, లాంగ్వేజ్ అంతా తెలుసు కనుక ప్రభు చిత్తమైతే ఆ ప్రాంతంలో వేరే దేశాల్లో వెళ్ళి సువార్త చేయాలనేటువంటి సంకల్పము ఉన్నది. అందరిని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ఏది ఏమైనా దేవుని కృప మీ అందరిని కలుసుకోవడము. నేను చాలా చిన్నవాడిని అని అందరూ చెప్తూ ఉంటారు. నా పేరు సునీల్, నాకు 35 సంవత్సరాలు. ఎవరు నమ్మరు 35 ఏళ్ళు, 3 పిల్లలు. నాకు నవ్వుతున్నారు అందరూ, నాకు అర్థమైపోయి అసలు మీది పెళ్ళి కాలేమనుకుంటున్నాను. ఇంకా చాలా స్థలాల్లో అయ్యా మీకు పెళ్ళి అయిందా, అదే పెళ్ళి కాదరా బాబు 3 పిల్లలు అని చెప్తే పరిశాన్. సో పాస్టమ్మ గారు కూడా రావాల్సింది. కొంత నా పాప కూతురుకు కొంచెం ఆరోగ్యము సర్ది అవ్వడం వల్ల మళ్ళీ ఎందుకు ఇబ్బంది అని తీసుకురాలేదు. దేవుని కృప. వారు అక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నారు, వారిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొద్దిసేపు ఒక 5-10 నిమిషాలు దేవుడు మనతో, నా నోట్లో ఈ సమయాన్ని ఉద్దేశించి దేవుడు పెట్టినటువంటి మాటలు మీతో పంచుకుంటాను. తర్వాత మనం దేవుని స్తుతించి ఈ కార్యక్రమాలు ముగించుకుందాం. మీ అందరి కొరకు మంచి భోజనాలు ఇజ్రాయేల్ అయ్య గారు ఏర్పాటు చేశారు. అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. అపోస్తుల కార్యము 6వ అధ్యాయం. చాలా క్లుప్తంగా కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత నేను మీతో పంచుకుంటాను. శ్రద్ధగా ఆలకించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాను. అపోస్తుల కార్యము 6వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారికి ఈ పని అప్పగింతుము. చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. ఇంతవరకు చక్కని పాటలు పాడుతూ నుండి స్తుతించడానికి బిడ్డలకు ఇచ్చినటువంటి స్వరాలను బట్టి మీ నామాన్ని ఘనపరుస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ, నడిపించినటువంటి ప్రియ తమ్ముడు గోవర్ధను బట్టి అయా, ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రేమించి వచ్చిన దైవ సేవకులను బట్టి, ముఖ్య అతిథులుగా మన్య బాబు గారిని బట్టి, వారి పరిచయను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. స్థానిక ప్రాంతంలో వాడబడుతున్నటువంటి మా ప్రియులు భూషణం గారిని, ఇజ్రాయేల్ గారిని బట్టి స్తుతిస్తున్నాం. తమ్ముడు ఇచ్చినటువంటి సాక్ష్యము, తమ్ముడు ప్రశాంత్ ఇచ్చినటువంటి సాక్ష్యము, చిన్న వయసు ప్రభువా, ఇంకా నీ ఆత్మచేత నింపండి.
నిశ్చితమైనటువంటి పరిచర్లో మీరు వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. జీవముల తండ్రి, ఇప్పుడు నీ బలహీన దాసుడు మాట్లాడబోతుండగా మీరే నీ పరలోకం నుంచి అభిషేకంతో నింపి నాతో మాతో మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన పరిశుద్ధ భాగము అపోస్తుల కార్యము 6వ అధ్యాయము 3వ వచనం. దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నప్పుడు, మనందరికీ తెలుసు 127వ కీర్తన 1వ వచనం అంటాడు, యెహోవా ఇల్లు కట్టించని యెడల మన ద్వారా ఏ పనైనా చేయించడానికి దేవుడు ఇష్టపడాలి. ముందుగాల నీ ద్వారా పాట వాడించుకోవాలనుకున్నా, వాక్యం చెప్పించాలనుకున్నా, ఏ పని చేయాలన్నా దేవుడు ఇష్టపడాలి. ఇక్కడ కొంతమంది ఒక పని చేయడానికి కేటాయించబడుతున్నారు. దేవుని యొక్క సంఘములో, దేవుని యొక్క బల్ల దగ్గర దేవుని పని చేయడానికి కావలసినటువంటి వ్యక్తులకు ఉండవలసినటువంటి లక్షణం, ఏ లక్షణము గల వారిని దేవుడు తన పరిచర్యలో వాడుకుంటాడు, ఏ లక్షణము ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అని మనము గమనిస్తే, ఇక్కడ స్టెఫెను గురించినటువంటి వైనములో దేవుడు తెలియజేస్తున్నాడు తన యొక్క సంకల్పాన్ని. ఈరోజు మనందరికి అవసరమైనటువంటి దేవుని యొక్క సంకల్పము 6వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది. మొదటి శతాబ్దంలో చాలా మంది శిష్యుల సంఖ్య విస్తరించింది. ఇప్పుడు కూడా చాలా మంది శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది. చాలా మంది దేవుని సేవకులు, చాలా మంది విశ్వాసులు, చాలా మంది ఉన్నారు. అందరూ దేవుని పనికి ఉపయోగపడరు. శిష్యుల సంఖ్య విస్తరించింది, కానీ దేవుని పని చేయడానికి దేవుని యొక్క ఆత్మ నింపుదల కలిగిన వారు కావాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ఆత్మ నింపుదల లేనివాడు దేవుని యొక్క సంఘములో పాత్రలు కానీ ఆహారము పంచిపెట్టడానికి వాడు యోగ్యుడు కాదు. దట్ వాస్ ద క్వాలిఫికేషన్ ఇన్ దట్ టైమ్, ద ఫస్ట్ సెంచరీ జనరేషన్. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఆదిమ సంఘములో చాలా అద్భుతంగా పనిచేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యము పరిశుద్ధాత్మ కార్యము. అపోస్తల కార్యం అంతా మీరు చూస్తే ప్రతి ఒక్కరి గురించి దేవుడు మాట్లాడతాడు. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై, నాట్ ఓన్లీ స్టెఫెన్. బర్నబా గురించి మాట్లాడతాడు, అతడు పరిశుద్ధాత్మతో నిండిన సత్పురుషుడు. ఎటు వెళ్ళాలన్నా నువ్వు ఏ భేదము చెప్పక కొర్నేలు ఇంటికి వెళ్ళుము అని ఆత్మ పేతురుతో చెప్పింది. అపోస్తల కార్యం అంతా సమృద్ధిగా ఆదిమ సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేశాడు. ఉద్యమం వచ్చింది. ఈరోజు శిష్యులు పెరిగిపోయారు, సేవకులు పెరిగిపోయారు, సంఘాలు పెరిగిపోయినాయి, డినామినేషన్లు పెరిగిపోయినాయి, కానీ ఉద్యమం లేదు. ఇంకా 3%, 4% కానీ క్రైస్తవ జనరేషన్. కారణం ఏమిటంటే, ఎంతమంది శిష్యులు ఉన్నారు, ఎంతమంది సేవకులు, ఎంతమంది అపోస్తులు ఉన్నారు అనేది కాదండి కావాల్సింది. రోజు ఎంతమంది దేవుని యొక్క ఆత్మ చేత నింపబడ్డ వారు ఉన్నారని దేవుడు ఈరోజు చూస్తూ ఉన్నాడు ఉద్యోగం తీసుకురావడానికి. ఈరోజు మనకు ఆ యొక్క అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ఆత్మ చేత నింపబడ్డవాడు ఏ కార్యక్రమాలు చేస్తాడు? పేతురు ఆత్మ చేత నింపబడ్డప్పుడు ఏ కార్యక్రమం చేశాడు? స్టెఫెను ఆత్మ చేత నింపబడ్డప్పుడు ఏ కార్యం చేశాడు? పౌలు ఆత్మ చేత నింపబడ్డప్పుడు ఏ కార్యం చేశాడు? స్టెఫెన్ అంటాడు ఆత్మచేత నింపబడి ఆయన చెప్పినటువంటి సువార్త ఏందో తెలుసా? అదే అధ్యాయం 6వ అధ్యాయం అపోస్తల కార్యములు అంటాడు, మీరు ఆ నీతిమంతుని కదా 6వ అధ్యాయము దయచేసి మీరు చూస్తే 53వ వచనంలో 52వ వచనంలో, మీ ప్రవక్తలు మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసించకుండా ఉండిరి, ఆ నీతిమంతుని రాక. యేసు ప్రభు గురించి మాట్లాడుతూ సువార్త చెప్తూ ఆ నీతిమంతుని రాకను గురించి చెప్పిన వారిని హింసించారు, ఆ నీతిమంతుని మీరు సిలువేసి చంపారు. ఆ మాట చెప్పడానికి గట్స్ ఉండాల. భూ చరిత్రలో ఒకే ఒక్కడు ఆ మాటకు అర్హుడు, నీతిమంతుడు అనే మాటకు అర్హుడు, నజరేయుడైన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయనలో ఉన్నది నాశనము లేని జీవం అంటాడు హెబ్రీ 7:15. మనందరిలో పాప మరణముల నియమం ఉన్నది,
మనము నాశనము, మనం చచ్చిపోతే మన యొక్క రక్తానికి విలువ లేదండి. కానీ యేసుప్రభు రక్తం చనిపోయి 2000 ఏళ్ళు అయింది, ఇప్పటికైనా రక్తానికి విలువ. యేసుప్రభుతో ఎవరిని పోల్చలేమని చెప్తున్నాడు. ఆ నీతిమంతుని గురించి మాట్లాడుతున్నాడు, ఆత్మచేత నింపబడి. ఇప్పుడు మనం ఆత్మచేత నింపబడకుండా మాట్లాడతాం యేసయ్య నీతి గురించి, అది పద్ధతి కాదు. ఆత్మచేత నింపబడి యేసు గురించి అన్ని జనుల మధ్య ప్రకటించినప్పుడు, ఆయన నీతిని వెల్లడిపరిచినప్పుడు అనేకుల హృదయాలు తెరవబడతాయి. అదే మాట, యేసు నీతిమంతుడు. యేసు సిలువలో మనందరి పాపాల కొరకు మరణించాడు. యేసు ఒకడే లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. యేసు ఒకడే మార్గము, యేసు ఒకడే, అన్ని చెప్పు, అదే సువార్త. కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడి చెప్పినప్పుడు అక్కడ వింటున్న వారి హృదయాలు ఎన్కౌంటర్ చేయబడతాయి. హల్లెలూయా. కార్యము జరిగించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు, నా మాటలు కావు. పరిశుద్ధాత్మ దేవుడు రాకపోతే వారి హృదయాలు నొచ్చుకోరు, కన్నీటి ప్రార్థన చేయరు, మారు మనసు పొందరు. అందుకే ఆదిమ సంఘము వారికి తెలిసి విషయము, ఎటు వెళ్ళినా అసలు పరిశుద్ధాత్మ ఏమంటుండో చూద్దాం. మనం ఎవరు చెప్పగలుగుతాం? ఆ రోజు వాళ్ళు ఏ సంఘానికి వెళ్ళి అడిగారు. పేతురు ఒకసారి ఎఫెసీకి వెళ్ళినప్పుడు అంటాడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా. ఇప్పుడు అది అడగాలి, అది అడగం మనం ఎటు వెళ్తే ఏమడుగుతున్నాం? ఇప్పుడు ఏ డినామినేషన్ అంట, మీరు ఎవరు సహవాసం అంట. ఎందుకండి అది? ఎన్ని డినామినేషన్లు, ఎన్ని సహవాసాల ద్వారా ఉద్యోగం వచ్చిందా? శిష్యుల సంఖ్య విస్తరించడం వేరు, అక్కడ శిష్యులు పరిశుద్ధాత్మ చేత నింపబడడం వేరు. ఎఫెసు ప్రాంతంలో గొప్ప ఉజ్జీవం. ఒక ప్రసంగం ద్వారా 3000 మంది, 4000 మంది, 10,000 మంది, 15,000 మంది. ఎందుకంటే అక్కడున్న విశ్వాసులందరూ కూడా విశ్వసించడం మాత్రమే కాదు, విశ్వసించి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. ఇక్కడ స్టెఫెను గురించి మనం చూస్తే ఆయన విశ్వాసము చేత నింపబడ్డాడు. విశ్వాసము చేత నింపబడడం అంటే అర్థమైందో తెలుసా? పుట్టి వాడు అక్కడ ఉన్న లేచి నడవనాలి, వాళ్ళు లేచి నడవాలి, అది విశ్వాసం. పుట్టుక నుంచి గుడ్డివాడు, నీ కళ్ళు తెరవబడును కాకండి తెరవబడాలి, అది విశ్వాసం. అనుమానించకుండా చెప్పగలగాలి, అది విశ్వాసం. స్టెఫెనుకు ఉంది. అతడు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డవాడై, యేసు సత్పురుషుడు, యేసును చూస్తున్నాను, తండ్రి కుడి పార్శ్వం ఉన్న ఆనుకొని ఉన్నవాడిని చూస్తున్నాను, ఆయనతో ఎవరిని సాటి చేయలేమని చెప్తున్నాడు. హల్లెలూయా. చాలా మంది భక్తులు రాస్తారు యేసుతో ఎవరు సాటి కారని. ఇహ పరములలో నీ జన్మ మహదానందము కలిగించే, అభయము నీచి మాకు భయభీతిని బాపితివి, భయభీతిని బాపితివి, అసమానుండగు క్రీస్తు, అద్వితీయుండగు దేవా, అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా, నీవే ప్రభువా. అసమానుండ, ఆయనకు ఎవరిని పోల్చలేమండి. ఆ అసమానుని గురించి తెలియజేసే వాళ్ళు ఈరోజు రాబిన్ హిల్స్ గారు అంటారు తన బుక్లో, అరే బాబు, సినిమా కళాకారులు అంటే జరగని సంగతులు, వాడిని పొడిచినట్టు చంపినట్టు ఏముండదు, అంత కార్టూన్స్ అన్ని రక్తం గారుతున్నట్టు, ఆ జరగని సంగతులు జరుగుతున్నట్టుగా చెప్తారు, జరిగిన సంగతి మనమేమో కట్టుకథ చెప్పినట్టు చెప్తామంటాడు. స్టెఫెను చెప్పాడండి, కట్టుకథ కాదు, పరిశుద్ధాత్మతో నిండిన వాడై ధైర్యముగా వాక్యమును బోధించిన స్టెఫెను వలె మనము సాగిపోదము, ఆత్మ నియమము ద్వారా సాగిపోదము. దేవుడు బిడ్డలారా, ఆత్మ నియమం ద్వారా సాగిపోయేవారు కావాలి. సొంత నియమాలు కాదు, సొంత ఉద్దేశాలు కాదు. వై రివైవల్ టారీస్ అనే బుక్లో ఈ మాట చెప్పాడు ఆయన. ఉద్యమం రావాలంటే అభిషేకం కావాలి. అభిషేకం అంటే ఏంటంటే, కెన్ ఎనీబడీ కెన్ డెరైవ్ వాట్ ఇస్ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్? చెప్పలేం. అభిషేకం ఒక వ్యక్తి మీద ఉన్నదో లేదో ఎట్లా చెప్పాలంటే, ఆయన ఎగ్జాంపుల్ చెప్తాడు. అందులో ఒక వ్యక్తిలో ప్రాణం ఉందో లేదో ఎట్లా చెప్తామండి? ప్రాణం కనిపించదు, కానీ ఉందో లేదో చెప్పొచ్చు. అభిషేకం కూడా ఎంత అన్నాడు.
అభిషేకము కనబడదు కానీ ఉన్నదో లేదో చెప్పొచ్చు అన్నాడు ఆయన. అభిషేకము లేని బోధలు చేయడం బట్టి, అభిషేకము లేనటువంటి ప్రసంగాల ద్వారా, అభిషేకం లేని విశ్వాసాల ద్వారా ఉద్యమం ఆగిపోయింది. ఈరోజు మనమందరం ప్రార్థన చేయాలి. సువార్త అందరు విత్తారు, అన్ని సంఘాల వాళ్ళు విత్తారు. ఎవరు చెప్పినా యేసు ప్రభు లోక రక్షకుడు, ప్రభు యేసుక్రీస్తు నామమున ముందు విశ్వాసం ఉంచండి, మీరు పెట్టి వారు రక్షణ పొందారు అందరూ చెప్పారు. అది మెథడిస్ట్ అయినా, సెవెంత్ డే అయినా, హెబ్రోన్ అయినా, ఏ ఇండిపెండెంట్ సంఘాలైనా ఇదే విషయం చెప్పారు. ఇప్పుడు ఉద్యోగం రావాలంటే ఒక పని మనం చేయాలి. దేవుడి విషయాన్ని చెప్పమని రోజు ఈ గ్రామానికి అందరూ విత్తనాలు చల్లారు. ఒక వ్యక్తి వ్యవసాయదారుడు విత్తనాలు వేయకన ముందు తొలకరి వర్షం చూస్తాడు. వర్షం పడక ముందు విత్తనాలు వేస్తాడా? ఎవరేరు విత్తనాలు. తొలకరి వర్షము, కడవరి వర్షము ఒక పంటకు చాలా ప్రాముఖ్యము. ఈరోజు తొలకరి వర్షం కురిసింది. 120 మంది మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు తొలకరి వర్షం కుమ్మరించబడ్డది. ఇప్పుడు మనమందరం కూడా జకర్యా 10:1 అంటాడు, కడవరి ఉజ్జీవము కొరకు వేడుకొనండి. ఆ పని మనం చేస్తే ఎక్కడెక్కడ దైవ సేవకులు ఇట్లా మన్నే బాబాయ్ లాంటి వాళ్ళు, నాలాంటి దైవ సేవకులు సువార్త ఎక్కడెక్కడ చెప్పారో ఆ విత్తనాలు ఫలించడం ప్రారంభిస్తాయి. హల్లెలూయా! చల్లిన వాక్యము ఫలింపను, తొలకరి వర్షము కురిపించెను. చల్లిన వాక్యము ఫలింపను, తొలకరి వర్షము కురిపించెను. విలువైన ఫలమును ఫలించు వరకు, విలువైన ఫలమును ఫలించు కడవారి వర్షము కొరకు వేడెదం, కడవారి వర్షము కొరకు వేడెదం. క్రైస్తవ దర్శక కదలి రావయ్య, కన్నులు తెరచి కానవేమయ్య. ఒక కాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. కొత్త కాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. ఈరోజు మనం ఈ ప్రార్థన చేయడానికి దేవుడు మనల్ని అందరూ ఎన్నిక చేసుకున్నాడు. హల్లెలూయా! కడవరి ఉజ్జీవము కొరకు, కడవరి వానకాలం కొరకు వేడుకుందాం. మర్మాలు చాలా చెప్పినామండి. మర్మాల ద్వారా, మన సిద్ధాంతాల ద్వారా, మన యొక్క సొంత జ్ఞానం ద్వారా కాదు, పరిశుద్ధాత్మ జ్ఞానము చేత కార్యం జరగాలని దేవుడు ఆశపడుతున్నాడు. వర్షము కుమ్మరించబడ్డప్పుడు అందరూ కూడా ఏక సిద్ధాంతంలోనికి ఆటోమేటిక్ వస్తారు. పరిశుద్ధాత్మ కార్యం జరిగినప్పుడు పెద్ద కథ కాదు అది. ఎన్ని డినామినేషన్లో ఉండను గాక మనమందరం ప్రార్థన చేస్తే కడవరి వర్షము కుమ్మరించు ప్రభువా, నీ రాకడ ఆలస్యం చెయ్యకు, నీ రాకడ వచ్చును గాక, నీ రాజ్యం వచ్చును గాక. ఆ ప్రార్థన యేసు ప్రభు చేయమని చెప్పాడు. దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం అంటే ఈ రకమైన ప్రార్థన చేసే వారి కొరకు సిద్ధపడ్డ రాజ్యం అది. పరిశుద్ధాత్మలో ఆనందించే వారి కొరకు సిద్ధపడ్డ రాజ్యం అది. పౌలు గారు అంటారు ఈ మాట రోమీయులకు రాసిన పత్రిక 14:17లో, దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు గాని పరిశుద్ధాత్మ యందలి ఆనందం. రిజాయిస్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎంతమంది ఆనందిస్తారండి? పరిశుద్ధాత్మలో ఆనందం. ఆదిమ సంఘము ఆనందించారు పరిశుద్ధాత్మలో. సమృద్ధిగా పనిచేసినటువంటి దినాల్లో ఉద్యోగం వచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు అసలు పరిశుద్ధాత్ముడు అంటే ఏదో అంత పోవాలి రావాలి చర్చికి. పరిశుద్ధాత్ముడు అదంతా మనకెందుకండి, ఆయనతో సావాసం చేయడం మనకెందుకండి, ఆయన స్వరం వినడం మనకెందుకండి అనుకుంటాం విశ్వాసులు. ఇది విశ్వాసుల కొరకు చెప్పినటువంటి మాటలన్నీ కూడా సేవకులకు మాత్రమే కాదు. ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి భాషలు మాట్లాడుతూ దేవుని స్తుతించినప్పుడు, సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు అనేకుల హృదయాలు ఎన్కౌంటర్ చేయబడతాయండి. We need the burn experience. We need power from above. పైనుండి శక్తిని పొందుకున్నప్పుడు బలహీన సేవకుడైనా అద్భుతమైన కార్యాలు జరిగించగలుగుతాడు. చాలా ప్రయత్నం. నేను 10 సంవత్సరాల సేవ జీవితం. ఇప్పటికి వచ్చి తమ్ముడు చెప్పిన 200 మంది యవనస్తులు నడిపించాను. ఎంతో కన్నీరు కాల్చి రాత్రి పగలు 100 ఉపవాస ప్రార్థన చేసి, ఇప్పుడు దేవుడు నాకు 2019 ఆగస్టు 23 తారీఖు రోజు నేను ప్రారంభించాను ఉపవాస ప్రార్థనను. దేవా, నీ సంకల్పం నాకు తెలియదు,
100 రోజులు పెట్టుకున్నా, అవి ఉంటే ఉంటే పోతే పోతే పరదేశకు, డోంట్ వరీ. లాస్ట్ నవంబర్ 28 రోజు దేవుడు నన్ను దర్శించాడు. దేని కొరకు నేను కష్టపడాలా, దేని కొరకు ప్రార్థన చేయాలా? వాట్ ఈస్ ద పర్పస్ డు ఐ ప్రే? వాట్ ఈస్ ద పర్పస్ ఐ నీడ్ టు అప్రోచ్ యూ? తెలియదు. అడుగుతున్నాను దేవునికి, ప్రభువా దేని కొరకు ప్రార్థన చేయాలని చెప్పన్నప్పుడు ఒక్కటే ఉన్న గదిలో 6 రోజులు, చివరి 6 రోజులు ఏకాంతంగా ప్రభుత్వం గడుపుదామని రూమ్లోకి వెళ్ళి తలుపు పెట్టేసుకున్నా. ఒక్కనే ఇంట్లో 4 రోజులు గడిచిపోయింది. పగలు తెలియదు, రాత్రి తెలియదు, నీళ్ళు మాత్రమే లోపల, ఇంకా ఏం లేవు కడుపులకు. నాకు కావాలి నీ స్వరం వినాలి, నీ చిత్తమేంత తెలుసుకోవాలి. కటిక ఉపవాస ప్రార్థన. 4 రోజులు అయిన తర్వాత దేవుడు అన్నాడు, బాబు పైనుండి శక్తిని పొందుకోవడం ఇప్పుడు అత్యవసరమైనటువంటి అవసరత. దట్ ఇస్ ద గ్రేటెస్ట్ నీడ్ ఇన్ దిస్ జనరేషన్. అత్యవసరమైన అవసరత ఇది, అందరికీ అవసరత, నాకే కాదు. అందరూ కూడా పైనుండి. ఏంటంటే ఆదిమ సంఘము యేసుప్రభువు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త చెప్పుకున్న తర్వాత పోయినరా? డైరెక్ట్ పోయిన రావాళ్ళు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్త చెప్పమని చెప్పినటువంటి దేవుడే రాత్రి పగలు ఎన్నో మర్మాలు చెప్పాడు వారికి. పరలోక రాజ్య మర్మములు మీకు బయలుపరచు తండ్రి సిద్ధం అన్నాడు. రాత్రిలో చెప్పాడు, ఏకాంతంగా చెప్పాడు, ఎన్ని మర్మాలు చెప్పినా లాస్ట్కి వస్తే సిలువ వేసినప్పుడు మాత్రం పోయి దాక్కుంటున్నారు వాళ్ళు. అది వాళ్ళ పరిస్థితి. ఎందుకో తెలుసా? ఎన్ని మర్మాలు, ఎంత జ్ఞానం ఉన్నా మనం దాక్కునే పరిస్థితి. ఎన్ని మర్మాలు వాళ్ళకి తెలిసినా వారికి పైనుండి శక్తిని పొందుకోకపోతే సాక్షులుగా ఉండలేరని యేసుప్రభువుకు తెలుసు. అందుకే అన్నాడు, మీరు పైనుండి శక్తిని పొందుకునేంత వరకు మీరు యెరూషలేములో ఉండి కనిపెట్టండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు, ప్రభువా మాకు శక్తి కావాలి. ఎన్నో మర్మాలు వేసే చెప్పాడు, కానీ పైనుండి శక్తిని పొందకపోతే మేము పనిచేయం. ఈరోజు అట్లా కనిపెట్టే స్థితి లేదు. ఒక కలవడంగానే బయలుదేరుతారు బైబిల్ పట్టుకుని దేవుడి సేవ. మొన్న ఒక ఆయన అంటున్నాడు, అయ్యగారు నా కొడుకును దేవుడి సేవకు తీసుకుపోండి, వాడు 10 పాస్ కాలేడు, ఏం పాస్ కాలేడు, కనీసం మా సేవ కన్నా పనికిస్తాడేమాట. అంటే ఎందుకు పనికిరానోడు, పనికి మాలినోళ్ళు అంతా చేశాడు కదా దేవుడి సేవ అంటే. మోషను దేవుని సేవకుడు చేయడానికి 45 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడండి. పిలుపు లేదు, ఏం లేదు, ఎందుకు పనికి అంటే అట్లా మొదలైన వాళ్ళు సేవకులు చాలామంది. నిన్న నేను ఒక పెళ్లిలో వాక్యం చెప్పడం, మెదక్ దగ్గర పెద్ద పెద్ద లాల్చీలు గౌన్లు వేసుకొని వేగపోతే గాంభీర్యం అన్నట్టు ప్రధాన యాజకులకు వచ్చారు అందరూ వేదిక మీద. ఒక్కడు సువార్త చెప్తాడు. 7 సార్లు ఆ స్టేజ్ మీద నేను ఆ పెళ్లిలో భార్య భర్తలు కూర్చోబెట్టి మీరు ఫలించి అభివృద్ధి పొందండి అంట. మనకు తెలియదు ఆ విషయం. పెళ్లి చేసుకునేది అందుకాడు, వాడు పెళ్లి ఎది చేసుకుంటున్నాడు. ఈ వాగ్దానం స్వతంత్రించుకున్న కుమారుడా, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి నిండించాలంట. తక్కువేరా భూమి మీద జనాలు. ఇప్పుడే ఇల్లు లేక ఉండడానికి తినడానికి తిండి లేక తప్పుతున్న జనాలు, మీరు భూమి నిండించాలంట. ఒక్కరు ముద్దు 2 వద్దని గవర్నమెంట్. అది కాదు కావాల్సింది. ఒక 1000-1500 మంది ఉంటారు ఆ పెళ్లిలో. లాస్ట్కి వస్తే నన్ను పిలిపించిన సేవకులు చెప్పారు, ఇది సరైన పద్ధతి కాదు, మీరు సునీల్ పాస్టర్ గారికి మైకి అంటే వెళ్ళి సిలువను కూర్చున్నటువంటి వార్త తెలియజేయడానికి దేవుడు కృప చూపించాడు. ఒక 10 నిమిషాలు. హల్లెలూయా. స్వార్థ పట్ల భారము కావాలి మనకు. మీరు భోజనము చేసినా, పానము చేసినా, ఏది చేసినా దేవుని మహిమ కొరకు చేయాలంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరికీ కావలసినటువంటి విషయము, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, స్టెఫెనులాగా ఆత్మ నింపుదల పొందుకుందాం. పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. 6వ వచనములో కృపతో నింపబడ్డాడు. 7వ వచనములో బలంతో నింపబడ్డాడు. 8వ అధ్యాయములో వాక్యము చేత నింపబడ్డాడు. ఈ ఫుల్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఈ ఫుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఈ ఫుల్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఫుల్గా ఏదో తాత్కాలిక సాంసం కాదు. ఇవాళ మధ్యాహ్నం ఉపవాసం రాదని చెప్పాను. ఇప్పుడు మంది తాగితే వానికి 2 పెగ్గులు తాగితే నిసెక్కదు, ఫుల్ తాగితే నిసెక్కదు అంట. ఫుల్ తాగాలి, తాగితే ఫుల్ తాగాలి మామ అంటాడు. ఫుల్ తాగుడు ఎట్లుంటాడండి? ఇప్పుడు స్టెఫెన్ అట్లున్నాడు అనమాట. ఫుల్ ఇడ ఇంకా సాంసం కాదు, ఇది పరిశుద్ధాత్మతో నింపబడ్డ మత్తు. నేను కూడా నిసలనే ఉన్నా, మందేసి రాలే, ఇప్పుడు భయపడకండి. నేను కూడా నిసలనే ఉన్నా అంటే అది కాదు, పరిశుద్ధాత్మ నిస. ఇది పరిశుద్ధాత్మలో నడిపించబడుతున్న నిస. ఇది మద్యముతో మత్తులై ఉండకండి, కానీ ఆత్మపూర్ణులై ఉండండి.
ఆదిమ సంఘం పరిశుద్ధాత్మ నింపబడ్డప్పుడు అందరూ అనుకున్నారు మీరు క్రొత్త మద్యంతో నింపబడ్డారు, ఏదో కొత్త బ్రాండ్ వచ్చింది లోకంలోనికి, కొత్త బ్రాండ్ వేసి వయసులకి వెళ్ళి తెచ్చుకుని అనుకున్నాను అంతా. క్రొత్త బ్రాండ్ కాదరా బాబు, ఇది పరిశుద్ధాత్మ బ్రాండ్. హల్లెలూయా. ఈరోజు మనమందరం దేవుని బిడ్డలారా, కడవరి వాన కాలం కొరకు వేడుకొనడానికి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. He wants to choose us. Why? What purpose? We want to pray. మోకరించి ఉపవాసం ఉండి మీరు ఇళ్లలో ప్రార్థన చేయండి. ఇక్కడ దైవ సేవకులు మన్యబాబు గారిని అభిషేకిస్తాడో, ఇజ్రాయేల్ గారిని అభిషేకిస్తాడో, ఎవరిని అభిషేకిస్తాడు, మీ ప్రార్థనను బట్టి వారిని దేవుడు మండిస్తాడు. ఉజ్జీవం ఎవరిని నమ్మని పోని అంటారు, వాడు పరిగెత్తుకొని ఇళ్ళకి వెళ్ళి వస్తారనమాట. రక్షణ పొందడానికి మేమేమి చేద్దాం. మీ ప్రార్థన కబిలి ఉంది, దేవుడి కనుదృష్టి మీ ప్రార్థన మీద ఉంది. కాకపోతే మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రార్థన చేయాలి. తల్లుల ప్రార్థనలు అవసరం అండి. కనిపించరు వాళ్ళు. ఒక మనిషిని బ్రతికించేటటువంటిది ఏంటి చెప్పండి? ఏం బ్రతికిస్తుంది? తిండి బ్రతికిస్తుందా? తిండి లేకపోయినా నేను 100 రోజులు నాకు తిండి లేదు, బతకలేనా? గుండెకాయ బతికిస్తుంది మనిషికి, కనిపిస్తుందా? అది గుండెకాయ కనిపిస్తుందా? అట్లా కనబడుతున్న మా ద్వారా కాదు నాడు సంఘము సజీవంగా ఉందంటే సేవకులు ఎవరో కాదు, కొంతమంది తల్లులు రహస్యంగా అక్కడక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థనను బట్టి దేవుడు కొందరిని పడిపోయిన వారిని లేవనెత్తుతున్నాడు. దుష్టుని దాడి వల్ల బలహీన పడిపోయినటువంటి వ్యక్తులను దేవుడు లేవనెత్తుతున్నాడు. రక్షణ పొందిన తర్వాత కూడా చాలా దాడులు దుష్టుడు జరిగిస్తాడు మీరు పరిశుద్ధాత్మను పొందకుండా. ఎప్పుడైనా మీరు తప్పు జరిగినప్పుడు అయిపోయింది నా పని ఇంకా అని ఇడిచిపెట్టి పోదాం అనుకున్నారా దేవుణ్ణి? ఏంటండి, రోడ్డు కొంటే పోతున్నాం అనుకో, కాలు జారి పడ్డాం, ఇక పడ్డా ఎట్లయినా గీనె మెత్తేసుకొని పండుకుందాం అనుకుంటా. ఎట్లయినా పడ్డా ఇంటికి పోయి అనుకుంది, ఎప్పుడెప్పుడు లేచిపోదామని చూస్తాడు వాడు. పడిపోడు. క్రైస్తవుడు పడిపోవడం వేరు, లోక సంబంధి పడిపోవడం వేరు. మీరు పడిపోయిన కొన్ని బలహీనతలున్నా, కొన్నిసార్లు ప్రార్థన లేని ఉన్నా, కొన్నిసార్లు ఏదో మీరు ఊహించని పాపకార్యం జరిగినా పశ్చాత్తాపడతారండి. ఏడుస్తాడు రహస్యంగా. ఆ రహస్యంగా ఏడిచి తత్వమని చెప్తుంది, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి యోగ్యురాలు అని. హల్లెలూయా. ఆ బీజం నీలో ఉంది, ఆ నొప్పి నీలో ఉంది. మనం తప్పిపోయినా పందిపిల్ల సంతోషిస్తుందా, గొర్రెపిల్ల సంతోషిస్తుందా? మోరిలో పడ్డ తర్వాత పందిపిల్ల అక్కడిని 2 కాళ్ళ ముంగట ఎత్తి స్తుతులకు పాత్రుడా, నాకు ఈ మంచి గబ్బు కంపిటించడానికి స్తోత్రం అని సంతోషపడుతుంది. అది గొర్రెపిల్ల ఎప్పుడెప్పుడు ఆ మోరికెళ్ళి బయటికి పోతానికి ఇష్టం ఉండదు అక్కడ. అది కూడా మోరిలో పడవచ్చు. కాబట్టి దేవుని బిడ్డలారా, రోజు మనము నీ ఆత్మస్థితిని చూడకు. ఏ స్థితిలో నువ్వు ఉన్నావు అనేది డజంట్ మ్యాటర్. ఇక్కడ దాకా నువ్వు వచ్చావంటే దేవుని ఆత్మ చేత నింపబడడానికి యోగ్యుడవని నమ్ము. హల్లెలూయా. స్టెఫెనులాగా ఆత్మ చేత నింపబడతావు. స్టెఫెనులాగా ప్రభు కొరకు సాక్షి నిలుస్తావు. నీ బలహీనతను చూడకు, దేవుని శక్తిని చూడు. హల్లెలూయా. మనకన్నా ఎక్కువ బలహీనులు ఆదిమ సంఘం, మనకన్నా ఎక్కువ పిరికి వాళ్ళు. కానీ దేవుని శక్తి వారి మీద కుమరించబడ్డప్పుడు సింహాలలాగా మండారు. హల్లెలూయా. ఈరోజు మనమందరం కూడా సింహాలలాగా మండడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. సింహాలలాగా మనమందరము సువార్త చేత మనమున్న ప్రాంతం నింపడానికి దేవుడు పిలుస్తున్నాడు. కానీ ఆ సువార్త ఒట్టి సువార్త కాదు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ సువార్త. మీ పాటలు ఒట్టి పాటలు కాదు, పరిశుద్ధాత్మ చేత నింపబడి దావీదులాగా పాటలు వాడినప్పుడు అక్కడ దయ్యపు శక్తులు కాలిపోతాయి అంతే. దురాత్మలు ఎంత అండి అవి? కోటి సైతాలని ముందుకు రానిగాక. యేసు నామములను బంధిస్తున్నట్టే నోరు మూసుకుని కూర్చోవాలి. అది నీలో ఉన్న శక్తి కంటే గొప్ప శక్తి దయ్యానికి ఉందా? లేదు. దేవుడు బిడ్డలారా, ఈరోజు మీరు నమ్మండి, మిమ్మల్ని దేవుడు అభిషేకిస్తాడు. మీరు నమ్మండి, ఆత్మచేత నింపుతాడు. ఇక్కడ మీరు ఒక స్టెఫెనులు, ఒక పేతురు, ఒక పౌలు, ఒక తబితాలు ఇక్కడ నుంచి లేస్తారు, ఒక మరియమ్మలు ఇక్కడ నుంచి లేస్తారు. ప్రసవ వేదన పడి ప్రభు కొరకు సామ్రాజ్యం కట్టడానికి, దేవుడి రాజ్యం కొరకు కష్టపడే వారిని దేవుడు ఇక్కడ నుంచి లేవనెత్తుతాడు. కనుక ఈరోజు మనకు కావాల్సింది ఒకటి, అంత మనకుంది, సబ్జెక్ట్ నాలెడ్జ్ అంతా ఉంది, నెత్తి మీద కొంచెం నూనె కావాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ తైలము చనిపోవడం ఆదిమ సంఘం కనుక ఎటు వెళ్ళినా వారిని కొట్టారు, చంపారు. డోంట్ వరండి. సజీవ దహనం 500 మందికి నీరు అనే చక్రవర్తి యేసుప్రభు నమ్ముకొని వారి ముఖాలు చూసారంట. ఎవరి ముఖాన్ని నల్లగుంటే మనం దాగబెట్టేసేయాలని. 1వ శతాబ్దంలో నీరు అనేటటువంటి క్రూర చక్రవర్తి 500 మందికి తంబాల గట్టేసేసి తారు పూసి డాంబర్ నడి దాకా డాంబర్ పోసి కింద పుల్లగీసి అంటించారు. ఆ మంటల్లో కాలిపోయారు. కానీ యేసుప్రభుని వదిలిపెడతామనండి. ఆది సంఘము నార్పుటకు నుంచి
ఆ దుష్ట నీరు అధిపతి చెలరేగి గర్వించి ఆది క్రైస్తవ భక్తుల స్తంభముల దట్టి కారు పూసి అగ్నినే ముట్టించి కాల్వంగా ఆ సంగమించే అధిపతి అసలు అద్భుతమైన పాట కోటేశ్వరయ్య గారు రాశారు. కనుక ఈరోజు నువ్వు అంత సాక్షిగా ప్రభు కొరకు మారడం గొప్ప ధన్యత. ఆ స్థితి నీకు రావాలంటే పరిశుద్ధాత్మ తైలం ఉంటే నీకు వస్తుంది. ప్రభు కొరకు మండాలన్నా, నీ ద్వారా 4 ఆత్మలు నరకం తప్పించుకోవాలన్నా నీ మీద దేవుని యొక్క నూనె, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ అభిషేకం నీకు అవసరమని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. భూమి మీద అన్నిటికన్నా గొప్ప ఆశీర్వాదం, ధరణిలన్నిటిలో అన్నిటికన్నా గొప్ప ఆశీర్వాదం ఏదైనా ఉందంటే పరిశుద్ధాత్మ అభిషేకం అని చెప్పారు బేతాల జాన్ గారు. పరిశుద్ధాత్మను పొందుట అన్నిటికన్నా ప్రబలంబైన మేగిట, పరిశుద్ధాత్మను కోరము జీవమా, యేసు ప్రభుని పేరిట వేరము. మీరందరూ పరిశుద్ధాత్మను పొందుకున్న ఆశ మీకు ఉండాలి. మీ కొరకు యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు. నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను, నేను తండ్రిని ప్రార్థన చేస్తాను, తండ్రికి వేడుకుంటాను మీకు పరిశుద్ధాత్మను ఇవ్వమని. దట్ వాస్ ద ప్రేయర్ జీసస్ క్రైస్ట్ హ్యాడ్ ఇన్ హిస్ లైఫ్. ఆయన చేసిన ప్రార్థన అది. తండ్రిని వేడుకుంటా, దేవా వీరికి పరిశుద్ధాత్మ, లేకపోతే తెలుసు వీళ్ళు బలహీన పడిపోతారని. కనుక దేవుని బిడ్డలారా, యేసయ్య ప్రార్థన నీ ప్రార్థన ఒకటే అవును గాక. ఈరోజు రండి ప్రార్థన చేసుకుందాం. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరం కూడా మోకరించి 1 నిమిషం ప్రార్థన చేద్దాం. యేసు ప్రభు చేస్తున్న ప్రార్థననే ఈరోజు నీ ప్రార్థనగా ఉందా? నువ్వు ఒక స్టెఫెను లాగా ఆత్మక్షేత నింపబడే వ్యక్తిగా ఉంటున్నావా? శిష్యుల్లో ఉంటున్నావా? శిష్యుల సంఖ్య విస్తరించింది మొదటి శతాబ్దంలో, కానీ ఆత్మను పొందుకున్న వారిని మాత్రమే, ఆత్మను పొందలు ఉన్న వారిని మాత్రమే దేవుడు వాడుకున్నాడు అనే విషయాన్ని గమనించు. ఈరోజు నీవు శిష్యుడిగా ఉంటే సరిపోదు. దేవుని బిడ్డ రక్షించబడడం మాత్రమే సరిపోదు. రక్షించబడ్డ నీవు దేవాగ్ని చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. అందరము కూడా లేచి కొద్ది క్షణాలు 2 చేతులు పైకెత్తి మనము దేవుడిని స్తుతిస్తాం. అందరము లేచి నిలబడదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనమంతా అల్లాడుతుండగా గౌరవప్రదంగా మనం ఆయనను పికప్ చేసుకుందాం. గౌరవప్రదంగా మనం ఆయనను స్తుతిద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. 2 చేతుల పైకి ప్రభువుని అడుగుదాం. దేవా, స్తోత్రాన్ని అభిషేకించిన తండ్రి, ఈరోజు నన్ను మీరు అభిషేకించండి. ఆదిమ సంఘమును ఆత్మచేత నింపిన దేవా, ఈరోజు నాకు ఎన్నో సంగతులు తెలవడం గొప్ప సంగతి కాదయ్యా. ఆత్మచేత నింపబడడం గొప్ప సంగతి, పరిశుద్ధాత్మ తైలముతో నింపబడడం గొప్ప సంగతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం అడుగుదాం ప్రభువును. నోరు తెరచండి. ఇక్కడ పరిశుద్ధాత్మతో వెళ్ళాడుతున్నాడని. He wants to fill with you today. నింపడానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తెఫెనుకు ఆత్మచేత నింపిన తండ్రి, బర్నబాకు ఆత్మచేత నింపిన తండ్రి, పౌలుకు పేతురుకు ఆత్మచేత నింపిన తండ్రి, నన్నెందుకు నింపవయ్యా? నన్నెందుకు నీ ఆత్మచేత నింపవు తండ్రి? నన్నెందుకు నీ శక్తి చేత నింపవు ప్రభువుని అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆత్మచేత నింపబడితే ఈ ప్రాంతంలో సాతాను కోటలు కుప్పగొట్టిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సువార్త విరోధమైన శక్తులు కాలిపోతాయి. ఉజ్జీవం, ఉజ్జీవం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నోరు తెరిచి ప్రభువును స్తుతిద్దాం. ఆదాము ఉండకూడదు. కొద్ది క్షణాలు ప్రభువును స్తుతించండి. సముద్రపు ఘోషముల స్తుతులు దేవుని దగ్గర వెళ్ళును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడానికి స్తోత్రాలు, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, పరిశుద్ధుడానికి స్తోత్రాలు. థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. 120 మంది ద్వారా ప్రపంచాన్ని కదిలించిన తండ్రి, ఈరోజు మా అందరి ద్వారా ఈ ప్రాంతాన్ని కదిలించే సమర్థుడవయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసునికి స్తోత్రం, యేసునికి స్తోత్రం, యేసునికి స్తోత్రం. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. You reveal me, Lord, your spirit. Fill them, Lord, every single person. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Thank you, Jesus, thank you, Jesus, thank you, Jesus, thank you, Jesus.
హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతులు నీకే స్తుతులు నీకే స్తుతులు నీకే స్తుతులు నీకే ప్రభు. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని. అరమును అడసి అధికారులను అరమున చేసిన అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. స్తుతి స్తోత్ర సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ ప్రజలను మదిలే రాజాజ్ఞ మార్చింది నీవేనని. నీ ప్రజలను మదిలే రాజాజ్ఞ మార్చింది నీవేనని. అహమును అణచి అధికారులను అహమున చేసిన నీవు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి స్తోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి
పరిశుద్ధాత్మ దేవుని మూవీస్ జరుగుతూ ఉన్నాయండి. పరిశుద్ధాత్ముడు అందరి బాధ్యుడు కదా, శక్తి లేని క్రైస్తవ శక్తిని Holy Spirit of God, hallelujah.